హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఏపీలో 243 ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పాను. అందులో మనకి సిడిపిఓ ఏసీడిపిఓలు కనుక మనం చూసుకున్నట్లయితే 61 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ కనుక చూసుకుంటే 161 ఉన్నాయి. అలాగే మిగిలినటువంటి పొజిషన్స్ మనకి శిశు విహార్ ఏదైతే ఉన్నాయి, శిశు సంరక్షణ కేంద్రాల యొక్క సూపరింటెండెంట్లు కనుక చూసుకుంటే ఆ యొక్క చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఆ కేంద్రాల్లో సూపరింటెండెంట్లకి మనకి 23 వేకెన్సీస్ అనేటువంటివి, మనకి 21 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకి 243 వేకెన్సీస్ అనేటువంటివి మనకి కనిపిస్తున్నాయండి. ఈ 243 వేకెన్సీల్లో ఖచ్చితంగా మీరు ఒక వేకెన్సీ సాధిస్తారు, డౌట్ లేదు. కానీ మీరు సీరియస్గా ప్రిపరేషన్ చేయాలి. నోటిఫికేషను వస్తుందా రాదా అని ఎన్ని రోజులు మీరు ఎదురు చూశారు. కానీ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి విషయం మనకు ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వలన మనకి త్వరలో విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్లో సిడిపిఓ అనేటువంటిది ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ప్రిపరేషన్ ప్రారంభించండి. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారం నేను తెలియజేస్తూ ఉంటాను. అలాగే దీనికి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి మనం స్టార్ట్ చేసాం. ఆ లాంగ్ టర్మ్ బ్యాచ్లో కూడా కోచింగ్ జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. కారణం ఏంటి అంటే ఈసారి కనుక ఈ 243 వేకెన్సీస్ 243 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఈ వేకెన్సీస్ కనుక ఈసారి కనుక మీరు ప్రిపేర్ అవ్వకపోతే, మీరు కనుక ఇందులో ఉద్యోగం సాధించకపోతే మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాలు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇన్ని వేకెన్సీస్ మళ్ళీ రావండి మీకు. కాబట్టి ఈ 243 వేకెన్సీస్లో ఖచ్చితంగా ఒక వేకెన్సీ నా కోసం అన్నట్టుగా మీరు చదవాలి. డూ ఆర్ డై అన్న విధంగా ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఏం చదవాలో నేను చెప్తాను, ఎలా చదవాలో చెప్తాను, ఎందుకు చదవాలో మీకు తెలుసు. కాబట్టి టార్గెట్ ఫిక్స్గా ఉంది. మీరు ఏం చేసుకోండి, ఏం చేసుకుని ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి. అనవసరమైనటువంటి డీవియేషన్స్కి వెళ్ళొద్దు. మనకు ఆల్రెడీ రాష్ట్రంలో 200కు పైగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో సిడిపిఓలు, ఏసీడిపిఓలు, గ్రేడ్ 1 సూపర్వైజర్లు, గ్రేడ్ 2 సూపర్వైజర్లు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మన ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. మీకు ఆల్వేస్ క్వాలిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రైస్ అనేటువంటిది ఉంటుంది. క్వాలిటీకి మళ్ళీ ఎక్కడో తక్కువ డబ్బులకు వస్తున్నాయి కదా అని చెప్పి అనవసరంగా మీరు డబ్బులు సేవ్ చేసేటువంటి ఉద్దేశంతో 5-6 సంవత్సరాలు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే మన యొక్క మెథడే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన యొక్క తీసుకునేది దట్ కాస్ట్ అవుతుందండి. మన యొక్క కోచింగ్ ఇచ్చేటువంటి విధానం చాలా డిఫరెంట్గా ఉంది మిగిలినటువంటి వాళ్ళకన్నా. అది కాస్ట్తో కూడుకున్నటువంటిది. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి అనవసరంగా మీరు తక్కువ ప్రైస్ అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. యు ఆర్ సపోజ్ టు జాయిన్ సరైనటువంటి కోచింగ్లో. గతంలో ఎక్కడైతే మనకి సక్సెస్ ఉందో, ఎక్కువ రిజల్ట్ ఎక్కడైతే వచ్చిందో అటువంటి చోటే జాయిన్ అవ్వాలి. మన దగ్గర ఆల్రెడీ 200 మందికి పైగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి మీరు మంచి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.